హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా రోజులుగా చాలా మంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్. అదేంటంటే ఎస్ఎస్సి నుంచి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులు అన్నమాట ఇవి. ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మరియు ఇవి దాదాపు 40,000 వరకు ఉన్నాయన్నమాట. ఇది లాస్ట్ మంత్ 27వ తేదీనే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు నోటిఫికేషన్ అనేది ఈ రోజు అంటే నిన్న రిలీజ్ చేయడం జరిగింది, 5వ తేదీ. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, అలాగే క్వాలిఫికేషన్ కానీ, అలాగే సెలక్షన్ ప్రాసెస్ మరియు మొత్తం ఏ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అందరూ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. అంటే నిన్న అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీకు డేట్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఏవేవి మీకు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అప్లికేషన్, అలాగే మీరు ఎప్పటి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికైతే డేట్ నిన్నటి నుంచే అంటే 5వ తేదీ నుంచే మీకైతే టైం ఇవ్వడం జరిగింది. 5వ తేదీ నుంచి రేపు నెల 14వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ అయితే. ఇది మీకు దాదాపు నెల 5 రోజులు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. మీకు లాస్ట్ డేట్ వచ్చి 14వ తేదీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రేపు నెల 14వ తేదీ లోపల మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. మరియు మీకు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎవరికంటే ఓన్లీ ఓసీ వాళ్ళకు మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓసీ బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ, ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఆ ఫీజు నుంచి అయితే వాళ్ళైతే ఫీ అయితే పే చేయాల్సిన పని లేదు. 100 రూపాయలు అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ క్యాండిడేట్స్. అది దానికి లాస్ట్ డేట్ వచ్చి 15వ తేదీ లోపల అయితే మీరు ఆ ఫీ అనేది పే చేయవచ్చు. అంటే ఒక రోజు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫీ పేమెంట్ కాకుంటే ఒక రోజు అయితే టైం అయితే ఇచ్చారనమాట. అలాగే మీకు కరెక్షన్ చేసుకోవడానికి ఏదైనా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ చేస్తే అవి కరెక్షన్ చేసుకోవడానికి మీకు 5వ తేదీ నుంచి 11వ తేదీ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే అంటే 3 రోజులు అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అది రేపు నెల 11వ నెలలో మీరు దీనికి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, అదైతే మీకు జనవరి నుంచి ఫిబ్రవరిలో 2025లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మీకు ఆల్మోస్ట్ 4 months అయితే మీకు ప్రిపరేషన్కి అయితే టైం ఇచ్చారనమాట. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక చాలా మంచి అవకాశం అనే చెప్పాలన్నమాట. అలాగే ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి, ఏ ఏ డిపార్ట్మెంట్స్లో పోస్టులు ఉన్నాయి అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. ఇందులో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, అలాగే సహస్ర సీమా బల్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్ మ్యాన్ జీడీ, అస్సాం రైఫిల్స్ మరియు సెపాయ్ ఇన్ నార్కోటిక్స్ సెంట్రల్ కంట్రోల్ బ్యూరో. ఈ ఎన్సిబికి సంబంధించి ఇన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు దాదాపు 40,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 39,542గా అయితే పేర్కొనడం జరిగింది. కానీ ఇవైతే పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 40,000 అబోవ్ అయితే ఈ రిక్రూట్మెంట్ లో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే
మీకు ఇక్కడ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 13 లోకల్ లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఎగ్జామినేషన్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ని స్టేజెస్ లో ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. మీరు ప్రతి ఒక్క స్టేజ్ లో అయితే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు శాలరీ ఎంత ఉంటుంది ఈ జాబ్స్ కి అనేది మీకు పే లెవెల్ 1 లో 18,000 నుంచి 56,900 రూపాయలు అయితే మీకు శాలరీగా పెట్టడం జరిగింది. ఓన్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో మీకు 21,700 నుంచి 69,000 రూపాయలు అయితే ఈ పే స్కేల్ అయితే మిమ్మల్ని ఉంచడం జరిగింది అనమాట. ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఇందులో మేల్ కి సపరేట్ గా అలాగే ఫీమేల్ కి సపరేట్ గా అయితే పెట్టడం జరిగింది. బిఎస్ఎఫ్ లో మొత్తం 13,306, సిఐఎస్ఎఫ్ లో 6430, సిఆర్పిఎఫ్ లో 11,299, ఎస్ఎస్బి లో 819, ఐటీబీపీ లో 2564, ఏఆర్ లో 1148, ఎస్ఎస్ఎఫ్ లో 35, ఎన్సిబి లో 11 అయితే ఉన్నాయి. అవి టోటల్ గా 35,612. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఈ టోటల్ గా ఈ కేటగిరీస్ లో 3869 ఉన్నాయి. మనకు టోటల్ జాబ్స్ వచ్చి 39,481 గా వాళ్ళైతే చూపించడం జరిగింది. ఇవైతే ఖచ్చితంగా పెరిగేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి నెక్స్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇందులో మీకు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ ఉండాలన్నమాట. 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాలు ఉన్న ఇండియన్ సిటిజన్స్ అయితే దీనికైతే అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇందులో మీరు ఏజ్ లిమిట్ అంటే 1/2/2022 ముందు పుట్టిండకూడదు. అలాగే 1/1/2007 తర్వాత అయితే పుట్టిండకూడదు అనమాట. అలా ఉంటే మీకు 18 నుంచి 23 ఏళ్ళు అయితే అవుతాయి. ఆ ఏజ్ బ్యాండ్ లో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతర కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిల్లో వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 23 అంటే 28 ఏళ్ళ వరకు వయసు ఉన్న వరకు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళు 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత మీకు ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ మనకు పెద్దగా అయితే అవసరం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత ఏది చదివి ఉండాలని ఆల్రెడీ చెప్పాను. మీరు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ బ్యాండ్ 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 10th క్లాస్ చదివి ఉంటే చాలు. ఈ జాబ్ నోటిఫికేషన్ కి, ఈ 40,000 జాబ్ నోటిఫికేషన్స్ కి మీరు 10th పాస్ అయి ఉంటే మీ జాబ్ అనేది మీ సొంతం అనమాట. బాగా ప్రిపేర్ అయ్యి రాశారంటే ఎగ్జామ్. దాని తర్వాత మీకు ఈ ఎన్సిసి వాళ్ళు ఉంటారు కదా, ఎన్సిసి చదువుతున్న ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే మీకు ఎగ్జామ్ లో 5% బోనస్ మార్క్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే 5%, ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే 3%, అలాగే ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు 2% అయితే మీకు ఈ జాబ్స్ లో
మీకు మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఈ వాళ్ళు చూపించడం జరిగింది. అది మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో కానీ లేదంటే మీ సేవలో కానీ మీ 10th క్లాస్ మార్క్స్ మేము ఫోటో అవి తీసుకెళ్తే అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను కూడా ఈరోజు లేదంటే రేపు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. దీనికి అప్లికేషన్ ఫీ చెప్పాను కదా, 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేయకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్స్ కి మనకు 5వ తేదీ 11వ నెలలో 5వ తేదీ నుంచి అయితే మనకు 3 రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. మీరు 2 టైమ్స్ అయితే మీ ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవాలంటే అప్పుడైతే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ కొన్ని మిస్టేక్స్ ఏదైనా మర్చిపోయి మళ్ళీ చేసుకోవాలంటే మీరు కమిషన్స్ అయితే 200 అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది పర్ కరెక్షన్కి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఇవి. మనకు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే సౌతర్న్ రీజియన్లో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్. ఇవి ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ సెంటర్స్కి. మరియు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఒకటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో మీకు 4 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ కి సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయి. మీకు 40 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ కు సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయి 40 మార్కులకి. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు 40 మార్కులు. అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించి 20 క్వశ్చన్లు 40 మార్కులు ఉంటాయన్నమాట. మాది ఆప్షనల్ సబ్జెక్ట్, మనం ఇంగ్లీష్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు పార్ట్ డేలో. మరియు మీకు ఎగ్జామినేషన్ అనేది ఈ 13 రీజనల్ లాంగ్వేజెస్ లో అయితే ఉండడం జరుగుతుంది. 13 రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు కూడా మనకు అందులో పెట్టడం జరిగింది. ఈ రీజనల్ లాంగ్వేజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో అయితే ఎగ్జామ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 80 క్వశ్చన్లని మీరు 60 మినిట్స్ లో అంటే గంటలో మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ లో మీకు మొత్తం మార్కులు 160 మార్కులకైతే మీకు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే దీనికి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అంటే 0.25 అంటే 4 క్వశ్చన్లు తప్పు అయితే మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ వెళ్ళిపోయినట్టు అనమాట. అంటే మీరు 4 క్వశ్చన్స్ తప్పు చేస్తే 0.25% ఒక్కొక్క క్వశ్చన్ కి ఇలా మీకు రిడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అనేది మనకైతే ఈ నోటిఫికేషన్ తర్వాత తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి మనము దానికి సంబంధించి ఆన్లైన్ లోనే డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ ఈ సిలబస్ ఏంటనేది ఇక్కడైతే మనకు పెట్టడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి ఇవి మనకి 10th క్లాస్ లెవెల్లో మెట్రికులేషన్ లెవెల్లోనే ఉంటాయన్నమాట. తర్వాత ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకైతే నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎలిజిబిలిటీ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో వాళ్ళు 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో అయితే పరిగెత్తవలసి ఉంటుంది. అలాగే ఉమెన్స్ కి అయితే 1.6 కిలోమీటర్స్ అయితే 8.5 minutes లో అయితే పరిగెత్తాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కు వచ్చి మీరు హైట్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి.
ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. కొందరికైతే రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే. కానీ కానీ మన ఏదైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా 5 కిలోమీటర్స్ అయితే మేల్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు వాళ్ళకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అవి. తర్వాత చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ లో 80 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలన్నమాట ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో. అలాగే వెయిట్ వచ్చి యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీకు వెయిట్ అయితే ఉండాలి. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా తీసుకోరు, అలాగే అండర్ వెయిట్ ఉన్నా తీసుకోరు అనమాట. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇది మీకు మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరైతే సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే మీరు డొమిసైల్ సర్టిఫికేట్ ఏదైతే మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్ కి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, అలాగే ఎవరైనా సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ ఏదైతే ముందు మన ఆర్మీలో కానీ లేదంటే వాటిలలో ఎక్స్ సర్వీస్ మెన్ గా ఉంటే వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు రిమైనింగ్ సర్టిఫికేట్స్ అయితే హెయిట్ చెస్ట్ కి సంబంధించి వాళ్ళైతే సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు. అలాగే మరియు మిగతా ఇతర సర్టిఫికేట్స్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి వాళ్ళు మనకు టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లలో మీరు అన్ని వాటిలలో పాస్ అయిన తర్వాత మీకైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. మీరు ఎలా వెళ్ళవచ్చు, ఏవి తీసుకువెళ్ళాలి, అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ కు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలనేది ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు వీటిలలో ఏదో ఒక సర్టిఫికేట్ ఏదో ఒక ఐడి కార్డుని అయితే మీరు ఎగ్జామినేషన్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది ఇప్పుడే అయితే కాదు. అలాగే మీకు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అనేది నేను ఇప్పుడు అయితే చెప్తాను. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇక్కడ ఇందులో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ఇన్ని స్టేజెస్ లో అయితే జరుగుతుంది కదా. ఇందులో మీరు ఎవరెవరిని షార్ట్ లిస్ట్ చేస్తారు నెక్స్ట్ స్టేజ్ కి అంటే మీకు ఎగ్జామినేషన్ లో అన్రిజర్వ్డ్ కి 30% మార్క్స్, అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% మార్క్స్, అలాగే ఇతర కేటగిరీలకు అయితే 20% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద నెక్స్ట్ స్టేజెస్ అనమాట. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకైతే 5%, అలాగే ఇవి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి ఎంతమందిని పిలుస్తారు, మీరైతే క్వాలిఫై అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్ కి అయితే వెళ్తారని కాదు. మీరు ఎంతమందిని పిలుస్తారు అనేది ఇప్పుడు చెప్తాను. మీకు 1:8 రేషియోలో నెక్స్ట్ స్టేజ్ కి అయితే పిలవడం జరుగుతుంది. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి, వీటిలలో కూడా క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ కి ఎంతమందిని తీసుకుంటారంటే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ 1:2 రేషియోలో, అంటే ఒక జాబ్ కి ఇద్దరినైతే ఆ స్టేజ్ కి అయితే నెక్స్ట్ స్టేజ్ కి అయితే పిలవడం జరుగుతుంది. అందులో మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎవరైతే బాగా పెర్ఫామ్ చేసింటారో వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో కానీ, అన్ని విషయాల్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేసింటారో వాళ్ళకైతే జాబ్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీకు వీటిలో సెలెక్ట్ అయిన తర్వాత మనం ఎన్ని కేటగిరీస్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటిలో మనల్ని తీసుకుంటారు అనేది ఆర్డర్ ప్రయారిటీని బట్టి మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే ఆర్డర్ ప్రయారిటీని మీరు అప్లై చేసుకునేటప్పుడే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది.
BSF ని ఏగా, CISF ని బిగా, CRPF ని సిగా, SSB ని డిగా, అలాగే ITBP ని ఈగా, అస్సాం రైఫిల్స్ ని ఎఫ్ గా, NCB ని జిగా, SSF ని హెచ్ గా అయితే పెట్టడం జరిగిందనమాట. కాబట్టి ఈ ఆర్డర్ అయితే మీరైతే ఇవ్వవచ్చు. లేదు మీకు ఏదన్నా తెలిసి ఉండి వేరే ఆర్డర్ ప్రిఫరెన్స్ ని చేంజ్ చేసుకుంటామన్నా కూడా అది మీ ఇష్టం అనమాట. ఇది దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్. ఇవైతే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డీటెయిల్స్ మర్చిపోయి ఉన్నా మీరైతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇన్ కేస్ ఆఫ్ టై కేసెస్, ఎప్పుడు అయితే ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులకి టై వస్తే వాళ్ళని అయితే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ టై కేసెస్ లో మీకు మార్క్స్ ఇన్ పార్ట్ ఏలో ఫస్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. అందులో కూడా టై అయితే మార్క్స్ ఇన్ పార్ట్ బిలో అయితే దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా టై అయిన ఇన్ కేస్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బట్టి వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఏ విధమైన ఇవి ఉంటాయనేది ఇక్కడైతే పెట్టడం జరిగింది. టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లో ఇవి మొత్తం డీటెయిల్స్ అనమాట. ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఎంత టైం అయితే పట్టింది, కానీ ఇక్కడ ఉన్న మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.